49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. వెండితెరపై దళపతిగా కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటారు. ఆయన నేతృత్వంలోని తమిళగ వెట్రికలగం అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. తాజా ఫలితాల్లో టీవీకే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. కేవలం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయం. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు టీవీకేకు అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 5 స్థానాలు దక్కాయి. టీవీకేకు మద్దతిచ్చే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే ఈ విషయాన్ని ధృవీకరించారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశంలో విజయ్ ప్రభుత్వానికి మద్దతివ్వాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వడానికి కొన్ని కీలక షరతులను విధించింది. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ కు 2 కీలక మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. మంత్రి పదవులతో పాటు మరికొన్ని నామినేటెడ్ పదవులను కూడా కాంగ్రెస్ ఆశిస్తోంది. ఈ డిమాండ్లపై విజయ్ నాయకత్వంలోని టీవీకే సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం దాదాపు ఖాయమైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవే కాకుండా వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ వంటి చిన్న పార్టీలతో కూడా టీవీకే చర్చలు జరుపుతోంది. వీరి మద్దతు కూడా తోడైతే విజయ్ సర్కార్కు తిరుగుండదు. రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో విజయ్ నేడు తమిళనాడు గవర్నర్ను కలిసి తనకున్న మద్దతు పత్రాన్ని సమర్పించనున్నారు. అన్ని అనుకూలిస్తే మే 7వ తేదీన విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులు తొలి విడతలో ప్రమాణం చేయవచ్చని తెలుస్తోంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉండడంతో జాతీయ స్థాయిలో కూడా ఈ పరిణామం ఆసక్తిని రేపుతోంది. తమిళనాడులో ద్రవిడ రాజకీయాల ముద్ర బలంగా ఉన్న విజయ్ తన సొంత ఇమేజ్ మార్పు కోరుకునే ఓటర్ల అండతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ అండదండలతో పాలనా పగ్గాలు చేపట్టబోతున్నారు. సినీ గ్లామర్ నుంచి పొలిటికల్ పవర్ గా మారుతున్న విజయ్ ప్రయాణం తమిళనాడు భవిష్యత్తును ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి. టీవీకే కార్యకర్తలు ఇప్పటికే పనయ్యూరులోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద వేడుకలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ అధికార ప్రకటన వెలువడ్డమే ఇప్పుడు తర్వాయి.